నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏలూరు క్లబ్లో గత కొన్ని రోజులుగా విచ్చలవిడిగా జిల్లా కేంద్రం పోలీస్ యంత్రాంగం అంతా హెడ్ క్వార్టర్లో ఉంటారు. అయినప్పటికీ కూడా ఏలూరు క్లబ్లో పేకాట విచ్చలవిడిగా జరుగుతున్న తీరుని గత కొద్ది రోజులుగా ఎంటీవీ బట్ట బయలు చేసింది. ఇప్పటికే పోలీస్ నిఘా అంతర్గతంగా కొనసాగుతుందన్న విషయం కూడా ఎంటీవీ స్పష్టంగా చెప్పింది. మరి నిన్న ఒక వీడియో ఎంటీవీ చేసింది. ఏలూరు క్లబ్లో తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దు సత్తుపల్లి అసరాపేట ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పేకాట రాయలు ఏలూరు క్లబ్కు వచ్చి పేకాట ఆడుతున్న సందర్భాలు కూడా చాలా క్లారిటీగా స్పష్టంగా ఎంటీవీ చెప్పింది. మరి దీనిపై సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు స్పందించారనేది మనకున్న సమాచారం. ఎంటీవీ ఏలూరు క్లబ్పై ఇచ్చిన పేకాట 10,000, 25,000, 50,000 బ్యాంకుల మీద ఎవరైతే ఆడుతున్నారో క్లారిటికల్గా ఇచ్చాం. దీనిపైన ప్రభుత్వంలో ఉన్న పెద్దలు శరవేగంగా స్పందించి కొద్దిసేపటి క్రితం అంటే ఈరోజు సోమవారం సాయంత్రం 6:30-7 మధ్యలో ప్రభుత్వంలో ఉన్న పెద్దల నుండి ఏలూరులో ఉన్న స్థానిక ప్రజాప్రతినిధికి ఒక ఫోన్ కాల్ వచ్చినట్టు కూడా మనకున్న సమాచారం. మరి ఆ ప్రజాప్రతినిధి వెంటనే ఏలూరు క్లబ్ నిర్వాహకులు ఎవరైతే ప్రధాన కమిటీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహకులకి కాల్ చేసి ఇమీడియట్లీగా క్లబ్ క్లోజ్ చేయండి, క్లబ్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి రండి, ఎవరు క్లబ్లో ఉండడానికి వీల్లేదు, గవర్నమెంట్లో ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఏలూరు క్లబ్ విషయంలో అని చెప్పి 1-2 మాటలు ఎవరైతే ఏలూరు క్లబ్ నిర్వాహకులు ఉన్నారో వారికి చెప్పి వెంటనే ఫోన్ పెట్టేశారనేది మనకున్న సమాచారం. మరి దీంతో అదే క్లబ్లో ఒక మెడికల్ షాపు సంబంధించిన వ్యక్తి, మెడికల్ షాపు ఓనర్ అదే క్లబ్లో పైన 10,000 బ్యాంకులో పేకాట ఆడుతున్నట్టు కూడా ఒక సమాచారం. మరి ఈ క్లబ్ నిర్వాహకులు ఆ మెడికల్ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నారో ఆయనకి ఫోన్ చేసి ఎక్కడ వాళ్ళు అక్కడ నెమ్మదిగా బయటకు వచ్చేయండి అని చెప్పి ఏలూరు క్లబ్బు కార్యవర్గంలోనే ప్రధాన వ్యక్తులు ఫోన్ చేసి చెప్పడంతో పైకి వెంటనే కంగారుగా అతనితో పాటు మిగిలిన వాళ్ళు కూడా కంగారు బయటకు వచ్చి అక్కడ ఉన్న పాయింట్స్ ఈ ఫోన్ కాలు ప్రజాప్రతినిధి దగ్గర నుంచి వచ్చిన సమయంలో 10,000 బ్యాంకులో దాదాపుగా 40 నుండి 50 మంది పేకాట ఆడుతున్నట్టు కూడా ఒక సమాచారం. దీంతో ఎప్పుడైతే ఈ ఫోన్ కాల్ వచ్చిందో వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ అడావుడి కిందకి రావడం, దాదాపుగా 6:30-7:30 వరకు కూడా 250 మంది పేకాట రాయళ్ళు అవ్వచ్చు, ఆ కమిటీ కార్యవర్గంలో ఉన్న సభ్యులు అవ్వచ్చు, వీళ్ళంతా కూడా గబగబా బయటకు వచ్చి గుమ్మాల ముందు కారుల్లో వెళ్ళే ప్రయత్నం, కొంతమంది మున్సిపల్ ఆఫీస్ వైపు, కొంతమంది గోపాలకృష్ణ థియేటర్ అటువైపు చల్లా చెదురయ్యే ప్రయత్నం చేశారని కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు ప్రస్తుతం నేను వీడియో చేస్తున్న సమయానికి ఏలూరు క్లబ్ పైన పోలీసులు దాడి జరుగుతుంది. దాదాపుగా 40-50 మంది పోలీసులు ఒక్కసారిగా మూకుమ్మడిగా ఏలూరు క్లబ్లోకి వెళ్ళి దాడి చేస్తున్నారు. లోపల పేకాట ఆడుతుంది ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఈ క్లబ్లో నిర్వాహకులు ఎవరు, కమిటీ ఎవరు, పేకాడుతున్నారా లేదా అని మొత్తం ప్రతి రూము క్షుణ్ణంగా ఇప్పుడు ఈ క్షణంలో నేను వీడియో చేసే సమయానికి వీళ్ళంతా కూడా అక్కడ ఏలూరు క్లబ్ పైన పోలీసులు దాడి జరిగింది. వాళ్ళంతా తనిఖీలు చేస్తున్నారు. ఏం జరుగుతుందని కూడా ఎవరైనా ఇంకా పేకాటలోనో లేకపోతే అసలు బయట నుంచి వ్యక్తులు తెలంగాణ వాళ్ళు సరిహద్దు ఏపీ సరిహద్దులో ఉన్న తెలంగాణ వాళ్ళు ఇంకెవరైనా ఈ క్లబ్లో ఆటలాడుతున్నారా, లేదా స్థానికులు ఎంతమంది ఉన్నారు, అవుటర్స్ ఎంతమంది ఉన్నారు, వీటన్నిటి కూడా వాళ్ళంతా కూడా కోడీకరించుకుని ఇంకా దాడులు కొనసాగుతున్నాయి ఏలూరు క్లబ్ మీద పోలీసు దాడి. మరి ఎంటీవీ ఇచ్చిన కథనానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వెంటనే స్పందించారు, పోలీసులు రంగంలో దిగారు. ఏలూరు క్లబ్ పైన దాడి ముమ్మరంగా కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా ఎంటీవీ సీరియల్గా ఎపిసోడ్ వైజ్గా కూడా ఇస్తుంది. మరి ఈ క్రమంలో పోలీసు వెంటనే స్పందించారు. ప్రభుత్వ పెద్దలు స్పందించిన తీరుకి పోలీసులు ఇక్కడ పోలీసు యంత్రాంగం కూడా వెంటనే స్పందించి ఇప్పుడు ప్రస్తుతం ఏలూరు క్లబ్ పైన దాడి కొనసాగుతుంది. ఆ దాడిలో మరి ఎంతమంది దొరుకుతారో, ఎంతమంది గోడలు దూకి పరారవుతారో
అనేది తేలాలి. అంతేకాదు తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన సత్తుపల్లి అసరాపేట వైపు నుంచి వచ్చిన కొంతమంది పేకాట రాయలకి డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా ఏలూరు టౌన్లో కొంతమందికి డబ్బులు ఇవ్వాలి. మరి డబ్బులు ఇవ్వమని చెప్పి ఎవరైతే ఏలూరు క్లబ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రెసిడెంట్కి ఫోన్ చేసి మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని ప్రశ్న పెడుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ప్రస్తుతానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి క్లబ్ దగ్గర నుంచి, క్లబ్ దగ్గర ఎవరో ఉండవద్దు, కమిటీ మెంబర్లు కూడా ఆ రీడింగ్ రూమ్లోనో లేకపోతే ఆ లైబ్రరీలోనో లేకపోతే టీవీ దగ్గర కూర్చుని ప్రశాంతంగా కూర్చునే ప్రయత్నం చేయండి తప్ప ఎవరు కూడా పేకాట జోలికి వెళ్ళే అవకాశం ప్రయత్నం చేయొద్దని కూడా ఒక సిగ్నల్ ఇచ్చారని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. తర్వాత రేపు పంపిస్తాం, దాని ముందు ఇక్కడ ఎవరు ఉండొద్దు వెళ్ళిపోమని చెప్పి ఆ క్లబ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫోన్లో చెప్పి తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళని స్థానికంగా ఉన్న పేకాట రాయలు కూడా సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఏలూరు టౌన్ హాల్ మీద అంటే ఏలూరు క్లబ్ మీద పోలీసుల దాడి కొనసాగుతుంది. మరి దీంట్లో అసలు వాళ్ళు దొరుకుతారా, అసలు వాళ్ళు పరారైపోయి ఉత్తిగా ఆడుకునే వాళ్ళు లేదా కాలక్షేపం కూర్చునే వాళ్ళని పట్టుకుని పోలీస్ కేసు కట్టి రిజిస్టర్ చేసామని చెప్పి పోలీసులు చెప్తారా, అసలు వాళ్ళని వదిలేస్తారా, ఎవరినో తూతు మంత్రంగా చేసే ప్రయత్నం జరుగుతుందా లేదనేది క్లారిటీ రావాలి. మరి ఎవరిని అరెస్ట్ చేస్తారు, అక్కడ ఎవరిని పేకాడుతుంటే పట్టుకునే ప్రయత్నం చేస్తారు. దాడి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది ఏలూరు క్లబ్ పైన. ఎక్కడో అక్కడ గోడలు దూకి పరారీ వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి ఏలూరు క్లబ్ మూతబడే పరిస్థితి ఏర్పడింది. కమిటీ సభ్యులు సహజంగా వాళ్ళు వచ్చి కాలక్షేపానికి వచ్చి కూర్చుని వెళ్తుంటారు కామన్గా. ఈ పేకాట రాయిల్ అనేది విచ్చలవిడిగా జిల్లా కేంద్రంలో జరుగుతుంటే ప్రభుత్వం వెంటనే ఎంటీవీ ఇచ్చిన కథనానికి స్పందించింది. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి వెంటనే ఈ నిర్వాహకులు ఫోన్ చేసి అందరం బయటికి రమ్మన్నారు. అంటే పోలీస్ దాడి ముందుగానే జరుగుతుందనేది ఒక సమాచారం మేరకే వీళ్ళందరం బయటికి రమ్మన్నారని కూడా ఒక అనుమానం కలుగుతుంది అక్కడ. ఒకవేళ దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రముఖులు పోలీసులు దాడి చేసే టైంకి లోపల క్లబ్లో ఉంటే వీళ్ళందరూ దొరికితే ప్రభుత్వానికి చెడ్డ పేరు, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకి చెడ్డ పేరు. కాబట్టి ముందుగానే మీరందరూ బయటకు వచ్చేయండి, ఎవరు లోపల ఉండొద్దు అని చెప్పండి. అందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు పోలీసులు లోపలికి వెళ్ళి తనిఖీలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. మరి ఎవరిని పట్టుకుంటారో, అసలు వాళ్ళని పట్టుకుంటారా, కొసల వాళ్ళని పట్టుకుంటారా, ఎవరిని పట్టుకుంటారో పోలీసు రేపు ఇంకొక వీడియోలో దాన్ని పూర్తి సారాంశాన్ని రేపు ఇంకో వీడియోలు ఇస్తాం. ప్రస్తుతానికి జరిగిన తీరుని ఎంటీవీ కథనానికి స్పందించిన తీరుని ఎంటీవీ చాలా సుస్పష్టంగా ఈ వీడియోలో చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో 80 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మా సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆఫర్ చేస్తున్న కోర్సులు మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐడిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐఎంఎల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ ఐటీ ఈసీఈ ట్రిపుల్ మెకానికల్ సివిల్ మరియు ఎంబీఏ ప్రతి విభాగంలో ఎంటెక్ కోర్సులు కలవు. ప్రతి విభాగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నిపుణులతో తరగతి గదులు, ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ అందించడం కొరకు మొదటి సంవత్సరం నుండి సిఆర్టీ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబడను. తద్వారా మా విద్యార్థులు ప్రముఖ ఎంఎన్సీ కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసమే కాకుండా మానసిక వికాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను. బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేరువేరుగా హాస్టల్ మరియు జిమ్ సదుపాయం, క్రీడా నైపుణ్యతను మెరుగుపరిచే దిశగా ఇండోర్ స్టేడియం, విశాలమైన క్రీడా ప్రాంగణం కలదు. సుదూర ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ఏలూరు.